టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ పోటీపడి రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యుల జేబులను కొల్లగొడుతున్నాయి. అంబానీ సంస్థ జియో మొబైల్ టారిఫ్లను 12 నుంచి 27% పెంచుతున్నట్లు ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఎయిర్టెల్ రీఛార్జ్ టారిఫ్లను 10 నుంచి 21% వరకు పెంచింది. ఈ కొత్త టారిఫ్లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చే ప్లాన్స్ ఏంటి, తక్కువ భారం పడే రీఛార్జ్ ప్లాన్ ఏవో తెలుసుకుందాం. ఎయిర్టెల్ వర్సెస్ జియో కొత్త పాపులర్ టారిఫ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు, రోజుకు 1 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 299, జియో 249 రూపాయలు. రోజుకు 1.5 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 349, జియో 299 రూపాయలు. ఇక 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లో చూస్తే రోజుకు 1.5 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 579, జియో 579. రోజుకు 2 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 649, జియో 629. ఇప్పుడు 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ పరిశీలిద్దాం. రోజుకు 1.5 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 859 రూపాయలు, జియో 799. రోజుకు 2 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 979, జియో 859 రూపాయలు. వీటి తర్వాత 360 రోజుల వ్యాలిడిటీకి ప్లాన్ను గమనిస్తే రోజుకు 2 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎయిర్టెల్ 3599, జియో 3599 చొప్పున బాదుతున్నాయి. అయితే ఇక్కడ ఒక గమనిక, రిలయన్స్ జియో 2 GB పర్ డే ఇంకా అంతకంటే ఎక్కువ ప్లాన్లపై అపరిమిత 5Gని అందిస్తుండగా ఎయిర్టెల్ ఇంకా ఎటువంటి అపరిమిత 5G డేటా ఆఫర్లను పేర్కొనలేదు. పైగా రీఛార్జ్ ధరలను బట్టి చూస్తే ఎయిర్టెల్తో పోలిస్తే జియోలో ప్లాన్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఆయా టెలికాం కంపెనీల నెట్వర్క్, సర్వీసులను బట్టి ఏది వాడాలి అనేది వినియోగదారుల ఇష్టం.